నెక్స్ట్ నీ వంతు. నువ్వు కూడా ఇందులో కలిసిపో. మీరు సూపర్ రా. ఆహా, ఈ వాసనకి సగం మత్తెక్కినట్టుంది. మత్తు కోసం తాగట్లేదురా, మీ మీద ప్రేమ చావక తాగుతున్నాన్రా. దయచేసి కాస్తైనా మత్తెక్కించండ్రా, నన్ను కరుణించండ్రా, ప్లీజ్ రా. తారక్ సార్, మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? ఏంటి నిలువని? ముందు ఆ గ్లాస్ ని కింద పెట్టండి సార్. హే, ఎందుకు పెట్టాలి? నేనెంతో కష్టపడి ఈ పెగ్ రెడీ చేసుకున్నాను తెలుసా? మొదట ఆ గ్లాస్ ని కింద పెట్టండి సార్, ప్లీజ్ సార్. హే, మంచింగ్ కూడా తీసుకొచ్చావా? వాట్ ఏ స్వీట్ గర్ల్ యు ఆర్. హే, మంచింగ్ అక్కడ పెడుతున్నావేంటి? ఇక్కడ పెట్టాలి. ముందు ఆ గ్లాస్ ని ఇవ్వండి. ముందు ఆ గ్లాస్ ని నిలువని, నిలువని. ఇవ్వండి. నిలువని, నిలువని, ఏం చేస్తున్నావు? ప్లీజ్ నా గ్లాస్ నాకు ఇచ్చే. ఈ మందు మీకెక్కడ దొరికింది సార్? ఆయన ఇంట్లో ఎక్కడ మందు అన్నది లేదు కదా. ఏదో ఒక చోట దొరుకుతుందిలే. అయినా మనసుంటే మార్గం ఉంటుందని ఊరికే అనలేదు. అప్పట్లో మిగిల్చిన మందు చుక్కలు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి. ఆ చుక్కలన్నీ ఆ గ్లాస్లో ఉన్నాయి. తాగకండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడే చావు నుంచి బయటకొచ్చారు. మీరు మళ్ళీ తాగడం మొదలు పెడితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది సార్, ప్లీజ్. నీలవేణి, ఏం పర్వాలేదు. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను కదా. అయినా నేను తాగకూడదని ఏ డాక్టరు చెప్పలేదే. దయచేసి నా మాట వినండి. మీరు నురగలు కక్కుకుంటూ కళ్ళు తిరిగి పడిపోగానే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయంతో వణికిపోయారు సార్. మీరు బతకడం కష్టమని చెప్పగానే మీ వాళ్ళు పడ్డ బాధ ఆ భగవంతుడికే తెలుసు సార్. ఇంత జరిగాక కూడా ఆ పాడు మందుని ముట్టుకుంటున్నారే, మీకిది న్యాయంగా ఉందా చెప్పండి? ముందు చేతులు కడుక్కుని వచ్చి ఈ ఇడ్లీలు తినండి. వెళ్ళండి సార్. అయితే తిన్న తర్వాత తాగినా? కుదరదు సార్. మీరు తాగడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఇప్పటికే అందరూ నన్ను దోషిని చేసి దూషించారు. మీరు మళ్ళీ తాగారని తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. ఏంటి, నిన్ను తిట్టారా? నేను తాగి హాస్పిటల్ పాలైతే నిన్ను తిట్టడం ఏంటి? నాకిలా జరగడానికి నీకేమన్నా సంబంధం ఉందా? చెప్పు చెప్పు నిలవని, అడుగుతున్నాను కదా. అది నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు నిలవని. నాకు ఫుడ్ పాయిజన్ అయితే నిన్నెందుకు తిట్టారు నిలవని? నువ్వేదైనా తప్పు చేశావా? మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకోలేదట. హే, జాగ్రత్తగా చూసుకోలేదా? అవును సార్, మీకు నచ్చిన వంటని చేసి పెట్టలేదంట. అయ్యో నీలవేణి, అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకు. ఇక్కడున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలియదా? ఒక్కరికి కూడా బుద్ధన్నదే లేదు. బ్రెయిన్లెస్ ఫెలోస్. వాళ్ళ గురించి అస్సలు ఆలోచించుకో. లేదు సార్, నన్ను చాలా అంటే చాలా దారుణంగా తిట్టారు సార్. ఓహ్, ముందు మీరు తిని మందులు వేసుకోండి. ఏంటి మందులు వేసుకోవాలా? సరే, ఆ ప్లేట్ని ఇక్కడ పెట్టు.